జనవరి 3 నుండి మొదలెడతాం తిరగడము. సో అట్లా ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ కాకుండా అన్ని కాన్స్టిట్యున్సీస్ రాబోయే రోజులు ఏమేం చేయాలో డిస్కస్ చేస్తారు. అందరు అభ్యర్థుల గురించి డిస్కస్ చేసి ఫైనల్గా కార్యాచరణ ఏదో చెప్పాలని డిసైడ్ చేసి. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం, కేంద్రంలో బీజేపీ అధికారం, బీఆర్ఎస్ ఏ విధంగా ఎన్నికలవుతుంది, ఏం చెప్పుకోబోతుంది? అసలు తెలంగాణ రాష్ట్రం అంటేనే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం. మా నెరేటివ్ ఒకటే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం బాగోలు గురించి. ఇంత 9 సంవత్సరాల అద్భుతాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తలమానికంగా భారతదేశంలో చేసిన తర్వాత కూడా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణల గురించి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడము, ఆ శ్వేతపత్రంలో ఏమేం చేయడం జరిగిందో అవన్నీ చెప్పడము, అందరు చూస్తున్నారు కదా. చెప్పడం ఒక వంతు, చేసి చూపెట్టింది ఒక వంతు. సో మేము చేసింది చెప్తాం, వాళ్ళు చేయబోయేది చెప్తాం. ఎన్నాళ్ళు చేసినా వాళ్ళు ఏవైతే గ్యారెంటీలు ఇచ్చిందో ఒక 6 గ్యారెంటీల గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు మొత్తం ఇచ్చిన గ్యారెంటీలు 412 గ్యారెంటీలు ఉన్నాయి. ఎన్ని అమలు చేస్తారు, మేము అమలు చేయని ఎన్ని అమలు చేసేబోయే ప్రయత్నంలో అన్ని కార్యాచరణ కాలేదన్నదే 3-4 అంశాల మీద ఇంత డిస్కస్ చేస్తుంది. సో 412 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం నెరవేరుస్తుందని అందరం చూద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన అంశాన్ని నిజంగా అప్రిషియేట్ చేస్తే బాగుండేది. ఏమి చేయలేదని చెప్పడం తప్పది. ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరికీ తెలుస్తుంది. చాలామంది అదే అంటున్నారు. నిజంగా చాలా వ్యత్యాసం ఉంటే వాళ్లకు మనకు ఓటింగ్ పర్సంటేజ్లో ఏం మాట్లాడి నడిచేది. ఇవాళ ఓటింగ్ పర్సంటేజ్లో 1.85% డిఫరెన్స్లో మేము ఓడిపోయాం. సరే, వాళ్ళ అదృష్టం వాళ్ళు గెలిచారు. మేము దానికి ఎన్నడూ కామెంట్ చేయలేదు. కానీ వాళ్ళు వేలెత్తి చూపెట్టడం, అసెంబ్లీలో పదే అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఆరోపణలు చేయడం తప్పని చెప్పి నిన్న కేటీఆర్ గారు శ్వేతపత్రం రిలీజ్ చేయడం చాలా పర్ఫెక్ట్ ఉంది. ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరూ ఆలోచిస్తారు, ఏం చేసినాం, ఏం చేయబోతున్నాం అన్నది వాళ్ళకి కూడా తెలుసుకుంటారు. 1.85% డిఫరెన్స్ అది. సో ఎన్ని కాన్స్టిట్యున్సీలు మేము ఇంత తక్కువ మెజార్టీతో ఓడిపోయాం మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళందరూ ప్రజలందరూ అప్పుడే మొదలుపెట్టారు, మేము తప్పు చేసాం కావచ్చు, నిజంగా ఇవన్నీ హామీలు నెరవేర్తాయా లేవా, తెలంగాణ రాష్ట్రం వచ్చినంత బీఆర్ఎస్ పార్టీ డిఫరెంట్గా మేము అనుకున్నట్టు నెరవేర్చిందని ఇప్పుడే మొదలెడుతున్నారు. కాబట్టి చూద్దాం. మాకు 1,09,000 మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన, బీజేపీ పైన 3,60,000 మెజార్టీ వచ్చింది. సో ఈ మెజార్టీని ఎట్లా ముందుకు తీసుకోపోవాలనే చూస్తాం కదా. ఆ లక్ష మెజార్టీ పెడతామో, ఎక్కువ పెట్టుకుంటామో, టార్గెట్ పెట్టుకో. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఓడిపోయారో ఇంకా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక్క ఓటాన్ని ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఉంటుంది, ప్రజలకు ఉంటుంది, ఓడించినామన్న బాధలు ఉంటుంది. కాబట్టి మాకు డెఫినెట్గా సింపతి ఫ్యాక్టర్ మాకు డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కొంతమంది కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అది 6 నెలల నుండి అదే ప్రచారం చేస్తుంది. మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని 2 పార్టీలు చెప్పింది. ఎవరైనా వెళ్ళిందా? అట్లే నడుస్తుంది రాజకీయం అన్నా.